నమస్తే, నేను మీ జాహ్నవి. మన ప్రజెంట్కి సంబంధించి ఫ్యూచర్కి సంబంధించి మనం తెలుసుకోవాలి. మనకి తగిన పరిహార మార్గాలు మనకు కావాలని అందరం అనుకుంటాం కదా. సో ఇందులో భాగంగానే తాళపత్ర గ్రంథాలు. సో ఈ తాళపత్ర గ్రంథాల్లో మనకి సంబంధించిన పరిష్కార మార్గాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు స్వామీజీ ఎల్ రమేషన్ శిష్యులైనటువంటి ఒక శిష్యులు. మరి మాట్లాడేద్దాం. నమస్తే. నమస్కారం అమ్మా. సో చాలా సంతోషం. ఎలా ఉన్నారు గురుజీ? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం, చాలా సంతోషం. అయితే తాళపత్ర గ్రంథాలు చాలా ఇష్టం. నేను కూడా ఒక 10 సంవత్సరాల క్రితము ఇందులో చూసే ప్రయత్నం చేశా, కానీ నిజంగా నాకు దొరకలేదు. నాది లేదట. అయితే నాకుంది ఇది ఒక సమస్య, మరి నాది దొరకలేదు. చాలామందికి దొరకదు, కొంతమందివి దొరుకుతాయి. దొరికినవి మనవే అని ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ దొరకకపోతే ఇంక అంతేనా, మనకి ఇంకేం తెలియదు అంటారా? అసలు ఎలా చూడాలి? ఈ తాళపత్ర గ్రంథాల గురించి మీరు మీ ఇంట్రడక్షన్ ఒకసారి ఇవ్వండి గురించి. ఈ తాళపత్ర గ్రంథం అంటే ఈ అగస్త్య మహర్షులు 5000 సంవత్సరం ముందు ఈ తాళపత్ర గ్రంథములు రాసి ఉంచేశారు. ఈ తాళపత్ర గ్రంథములు అందరికీ ఎందుకు దొరకదు? ఫస్ట్ వాళ్ళ క్వశ్చన్ ఎందుకంటే అందరికీ ఎందుకు దొరకదండి, కొన్ని తాళపత్ర గ్రంథాలు అనేది పోయింది. పీరియడ్స్ అదే అప్పుడు కాలంలో కొన్ని తాళపత్ర గ్రంథాలు అనేది పోయింది. అప్పుడు కొన్ని తాళపత్రమే మిగిలి ఉంటాయి, కొన్ని తాళపత్రం మిగిలి ఉంటుంది. కాబట్టి అందుకే కొంతమందికి దొరకదు, అందుకే కొంతమందికి దొరకలేకపోతుంది. కానీ ఎందుకు ఫస్ట్ దొరకడానికి ఇంకొక కారణాలు కూడా ఉంటుంది. ఫస్ట్ మనకు దేవుడు అనుగ్రహం, దేవుడు ప్రార్థన ఒకటి కావాలి. అప్పుడు ఎవరు ఒకరు వేలుముద్ర ఇస్తున్నారో ఆ వేలుముద్రకి సంబంధపడిన తాళపత్ర గ్రంథాలను కరెక్ట్గా దొరకాలి. అంటే ఏం కరెక్ట్గా దొరకాలి? ఇప్పుడు మగవాళ్ళకైతే వాళ్ళు గుడి చేయి బొరటన వేలుముద్ర, ఆడవాళ్ళకైతే ఎడమ చేయి బొరటన వేలుముద్ర దూరంగానే వాళ్ళ జీవిత చరిత్ర భవిష్యత్తు వివరాలు అన్నీ తెలుసుకోవచ్చు. ఒక్క వేలుముద్ర తోటి హస్త సాముద్రికం ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇది ముఖం చూసి చేయి చూసి చెప్పడం శాస్త్రం కాదు. ఎందుకంటే వాళ్ళు రాసినప్పుడే తాళపత్ర గ్రంథముల ఋషులు రాసినప్పుడు తాళపత్ర గ్రంథములు ఎలా రాసి అంటే వేలుముద్ర ఒకటి ఉంటే చాలు, ఒక మనిషియోட వేలు అంటే బ్రొడ్డన వేలుముద్ర ఒకటి ఉంటే చాలు, దాని ప్రకారం వాళ్ళ లైఫ్ తెలుసుకోవచ్చు. అంటే ఒకరి వేలుముద్రలా ఇంకొకరిది ఉండదు, ఉంటుంది. ఎందుకంటే ఎందుకు ఉంటుందంటే దానిలో వేలుముద్రానికి ఒక్కొక్క సాక్షులు ఉంటుంది, చుక్కలు ఉంటుంది, వేలుముద్ర పేరు ఉంటుంది, దాని ప్రకారమే తెలుసుకోవచ్చు నాడీ గ్రంథాన్ని. అప్పుడు ఎలా తెలుసుకుంటారంటే వాళ్ళు వేలుముద్ర ఒకరు ఇస్తున్నారు, ఆ వేలుముద్ర ఒకరు ఇచ్చినప్పుడు వారికి సంబంధపడిన వాళ్ళ పేరు ఉందా, దేవుడికి పేరు కలిసి వస్తుందా, వాళ్ళ తల్లిదండ్రి పేరు ఉందా, వాళ్ళ మిస్సెస్ పేరు అంటే వాళ్ళ భార్య పేరు ఉందా, ఆ భార్యకు భర్తకి ఎంతమంది పిల్లలు పుడతారు, తోడ పుట్టినవి ఎంతమంది ఉంటారు, అలాంటి ఈయన ఏం వేలుముద్ర ఇచ్చిన ఆయన ఏం చేస్తున్నారు, ఇలాంటి ప్రతి ఒక్క విషయం మనది తాళపత్ర గ్రంథాలు ఫస్ట్ మీకు తీస్తారు. ఓకే, అంటే ఒకప్పుడు నాడీ వైద్యము ఉండే కదా, నాడీ వైద్యం, నాడీ పట్టుకుని మనకి ఏం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో చెప్పేసేవారు. అది అవును, అది అప్పుడు కూడా అట్లయితే నాడీ జ్యోతిష్యం దీనిలో కూడా మీకు అన్నీ ఉంటుంది. ఎందుకంటే ఋషి గారిది ఇప్పుడు 18 ఋషులు ఉంటారు. అది పెద్దవారు ఎవరంటే అగస్త్య మహర్షి. అర్థమైందా? అప్పుడు తాళపత్ర గ్రంథాలకు 18 ఋషులకు అది కలిసి ఉంటారు, అందరం కలిసి ఉంటారు. అప్పుడు అందరు కలిసి ఉంటారు కాబట్టి తాళపత్రం ఒక్కొక్క ఋషి ఉంటారు. కానీ పెద్దవారు ఎవరంటే అగస్త్య మహర్షి. ఈయన మొదటి అయిన, ఈయన ముఖ్యం అని తాళపత్రానికి మొదటి అయిన ఈయన. అప్పుడు మనిషి జీవితంలో ఎలా జరుగుతుంది వాళ్ళ జీవితం, కొంతమంది కష్టాల గురించి తెలుసుకుంటారు, కొంతమంది రాబోయే జీవితం ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. కొంచెం హ్యాపీగా వస్తారు, ఎప్పుడు మంచి మాకు కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ఇలా బిజినెస్ పరంగా ఎలా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఉంటుంది, జాబ్ పరంగా ఎలా ఉంటుంది, హెల్త్ పరంగా ఎలా ఉంటుంది, పిల్లల పరంగా ఎలా ఉంటుంది, మ్యారేజ్ పరంగా ఎలా ఉంటుంది, సెకండ్ మ్యారేజ్ కూడా కొంతమంది తెలుసుకుంటారు. అలాంటి ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టం నష్టాలు అనేది అన్నీ ఉంటుంది. లేని మనిషి ఎవరు కాదు ప్రపంచంలో పుట్టిన వాళ్ళు. ఆ విషయం అన్నది ప్రతి ఒక్క విషయం అన్నది తాళపత్ర గ్రంథం ద్వారా తమరి జీవితం అన్నది అన్ని విషయం అన్నది తమరు తెలుసుకోవచ్చు. తాళపత్ర గ్రంథం అది ఫస్ట్ ఎవరికైనా అది ఆడవాళ్ళు ఉంటుంది, మగవాళ్ళు ఉంటారు, వేలుముద్రని వాళ్ళకి పని చేస్తుంది, దాని ప్రకారమే అన్నీ చెప్పగలుగుతాం. అట్లా ఉంటుంది తాళపత్రం. సో తాళపత్ర గ్రంథం ఒకవేళ నాకు సంబంధించి ఎవరైనా చూసుకున్న వాళ్ళకి దొరికింది, దొరకగానే ఫస్ట్ ఏం చూస్తారు? ఫస్ట్ దొరకగానే వాళ్ళు వేలుముద్ర ఇచ్చిన తర్వాత కూర్చోబెట్టి ఆ వేలుముద్రకి సంబంధపడిన తాళపత్రం ఉందా లేదా అని వెతుకుతాం. ఫస్ట్ వెతకడానికి మినిమం ఒక అర్ధగంట పడుతుంది వెతకడానికి. అప్పుడు వాళ్ళు దాని ద్వారా కూర్చోవాలి. అర్ధగంట వెతికిన తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి శ్లోకాలు ఓపికతోటి వాళ్ళు ఓపికతోటి ఉంటేనే తెలుసు వాళ్ళకే దేవుడు అనుగ్రహం ఉంటుంది, దేవుడు ప్రార్థన వాళ్ళకి ఉంటుంది. ఓపికతోటి ఏ ఒక్క మనిషి ప్రశాంతంగా కూర్చుంటున్నారో
వాళ్ళ జీవితంలో కష్ట నష్టాలు కుటుంబ పరంగా అన్ని విషయం తెలుసుకోవచ్చు. వాళ్ళ లైఫ్లో అన్ని విషయం అనేది తెలుసుకోవడం అనేది ఈ తాళపత్ర గ్రంథం చదివి వాళ్ళకి చెప్పడం అనేది ఉంటుంది. ఇవాళ రేపు శత్రువులు ఎక్కువైపోయారు గురుజీ. అయితే శత్రువుల నుంచి ఉపశమనానికి తాళపత్ర గ్రంథాల్లో ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా శత్రువు మనకి ఎలాంటి చెడుది చేస్తారు, అది చెడుది చేయకుండా మనం ఎలా కాపాడుకో. అంటే ప్రతి ఒక్కరు మనకు మన కుటుంబ పరంగా చేస్తారు. సపోజ్ మన బిజినెస్ కొంతమందికి నచ్చదు, అది అర్థమైందా, కొంతమందికి నచ్చదు. వీళ్ళు ఎట్లయినా కంటి దిష్టితోటి నర దిష్టి అసూయ జెలసీతోటి ఎట్లయినా కొట్టేశారని కూడా కొంతమంది చూస్తారు. అది కూడా మన తాళపత్ర గ్రంథంలో చూసి అది సరి చేసుకోవచ్చు, పరిష్కారంతో సరి చేసుకోవచ్చు. అంటే పరిష్కారం కూడా ఇందులోనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దానికి మనకు భయపడే అవసరమే లేదు. ఎందుకంటే శాస్త్రరీతిగా తాళపత్ర గ్రంథం వేలుముద్ర త్వరగా ఈ నాడి గ్రంథంలో దాని గురించి తెలుసుకో. ఎందుకు ఈ శత్రువు మనకి వస్తున్నారు, దాని కారణాలు ఏంటి, ఇలా ఈ శత్రువు వచ్చిందా, మనకి జీవితంలో వెనక కానీ ముందు కానీ మనకి ఏదైనా సమస్యలు రావడానికి ఉందా, ఆ సమస్యలు మన విడదీయడానికి ఏం చేసుకోవాలి, తీసి పడేయడానికి ఏం చేసుకోవాలి, దానికి కరెక్టాన మీకు సొల్యూషన్ ఏముంది అంటే పరిష్కారం అనేది సరైన పరిష్కారం అనేది దీనిలో ఏముందని కూడా మనకి చెప్పగలుగుతాం అన్నది ఉంటుంది. అయితే ఇక్కడ మనం తాళపత్ర గ్రంథాలు చూసుకోవడం చాలా ఇష్టం. చాలామంది ఫేక్ వాళ్ళు కూడా ఉంటారు. ఎవరు ఫేక్ ఎవరు జెన్యూన్ అంటే కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళామా లేదా ఎలా తెలుసుకోవాలంటారు? ఇది వంశపరంగా చూసిన వాళ్ళు సరిగా ఒక మనిషి జీవితం అనేది కరెక్ట్గా చెప్పగలుగుతారు తాళపత్ర గ్రంథం నుంచి. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, మీకు నేను కరెక్ట్ మీరు అడుగుతానికి మీకు సమాధానం నేను ఇస్తుంది కాబట్టి నేను వంశం నుంచి ఇప్పుడు నేను 5వ జనరేషన్ అందరికీ నేను చూస్తున్నాను తాళపత్ర గ్రంథం. 5వ జనరేషన్ ఇప్పుడు అందరికీ నేను చూస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా తాతలు ఉన్నారు, నా మున్నోరు నుంచి మా తాత, నా డాడీ, ఇప్పుడు నా బాబాయ్, ఇప్పుడు ఇలాగే తరతరగా ఇది చూస్తుంటే తాళపత్ర కింద వాళ్ళకి ఒక శాస్త్రంలో ఒక అనుభవాలు ఉంటుంది. వాళ్ళు శాస్త్రం నేర్చుకుంటారు, బాగా నేర్చుకుంటారు. అది నేర్చుకుంటే ఎంత కష్టపడిన వాళ్ళకి ఆ పెయిన్ ఉంటుంది, అది వాళ్ళకి అంత పెయిన్ ఉంటుంది. అందుకే అది ఒక మనిషికి చూసిన తర్వాత వాళ్ళ లైఫ్ ఎలా ముందుకు వెళ్తుంది పోతుంది ఈ నాటి గ్రంథంలో దేవుడు అనుగ్రహంతో ఇది చేయడం అనేది ఉంటుంది. అప్పుడు వాళ్ళ వంశంలో నుంచి వచ్చిన వారు ఈ నాడి గ్రంథం అనేది చూస్తారు, వేరే ఎవరు చూడరు. మీరు దీనికోసం ఏమైనా ప్రత్యేకించిన కోర్సు ఉంటుంది? ఖచ్చితంగా మా మున్నోరు నుంచి వాళ్ళు రాసి పెట్టినది అది చూసి మేము నేర్చుకుని చదివి దానిలో వచ్చిన దేవుడు మళ్ళీ మీకు కూడా నేర్పిస్తారు. అవునవును, మాకు కంటిన్యూ ఆ కుటుంబంలో వంశంలో కంటిన్యూ మనం నేర్పించినే ఉంటాం. ఆ నేర్పించిందే ఉంటుంది కాబట్టి ఆ వంశంలో నుంచి వచ్చిన వాళ్ళకి ఈ వంశరీతిగా వచ్చిన వాళ్ళకి తాళపత్ర గ్రంథాలు. అట్లా ఒక్కసారి ఏదైనా ఒక గ్రంథం చదివి వినిపిస్తారా మన వ్యూవర్స్ కోసం? அண்ட முதல்லப்பனவன் அடிகள் போற்றி ஆதி மூலம் முப்பரிலே மூவர் போற்றி பிண்டமுதும் தெரியவொரு கால தூக்கி பிசக்கில்ல நடமை ஈசா போற்றி போற்றியே தேவேன மணங்கி மேலா புகழான மகதனக்கும் எடுத்துரைக்க ఇవన్ తనకు ఈండోరిల్ తిడదీర్కం. అంటే నాకైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇది ఏంటి, ఇది శాస్త్రం. వాళ్ళు శ్లోహులు రాసి పెట్టిన ఈ రాతలు. ఇది అంటే ఓల్డ్ తమిళ్లో శ్లోహులు రాసి పెట్టిన ఒక రాతలు. ఇది శ్లోకంలోనే ఉంటుంది. ఇప్పుడు ఏం చదివినంటే ఈ శ్లోకాలు చదివి మీ తల్లిదండ్రి ఉన్నారా లేదా, ఎవరు వేలుముత్రిస్తున్నారో వాళ్ళ వేలుముత్ర ప్రకారం అప్ప ఈండోరు అంటే తల్లి తండ్రి ఉన్నారా లేదని, అది లేదంటే ఇది వేరే వాళ్ళది కావచ్చు. ఇది పక్కకు పెట్టి నెక్స్ట్ లీప్ అన్నది తర్వాత లీప్ అన్నది తీసి చదవడం అనేది ఉంటుంది. ఇదే తాళపత్ర. కానీ వేలుముద్ర లేకుండా ఎవరికి చదవలేదు, చదివినా కూడా అది నడవదు కూడా. డేట్ ఆఫ్ బర్త్ జాతకం అవేం అవసరం లేదు. డేట్ ఆఫ్ బర్త్ జాతకానికి దీనికి సంబంధమే లేదు. ఓన్లీ వేలుముద్ర ఒకటే వేలుముద్ర దూరంగానే వాళ్ళ జీవిత విషయాలు అనేది తెలుసుకోవచ్చు. వాళ్ళ లైఫ్ లాంగ్ ఆయుష్ కాల వాళ్ళకి తెలుసుకోవచ్చు. ఏమేమి ఆయుష్ కాల వాళ్ళకి ఏమేమి వాళ్ళ జీవితం జరగబోతుంది, ఏదైనా సమస్యలు జరుగుతుందా, పూర్వజన్మం ఈ జన్మం లాస్ట్ కుటుంబ పరంగా ఎలా ఉంటుంది, ప్రతి ఒక్క విషయం అనేది తాళపత్ర గ్రంథంలో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఇది మరణం అంటే ఆయుష్ గురించి ఎలా తెలుసుకుంటే, ఇప్పుడు కొంతమంది చాలా కష్టపడుతున్నా ఆరోగ్య రీతిగా. ఎందుకు కష్టపడుతున్నా నాకే అర్థం కాలేదు. నేను ఎక్కడెక్కడ మందులు వాడుతున్నా, ఎక్కడెక్కడ మెడిసిన్ ఖర్చులు వాడుతున్నా, కానీ నాకు సరి అయితే లేదు. మెడిసిన్ ఖర్చులు అవుతుంది, అక్కడెక్కడ తిరుగుతున్నా, ఇంకా అలసిపోతున్నా, నేను ఆరోగ్య రీతి ఇంకా అలసిపోతున్నా. అప్పుడు ఎందుకు ఇలాంటి సమస్యలు నడుస్తుంది? అప్పుడు ఒక్కసారి వాళ్ళు వేలుముద్ర ఇచ్చి ఈ తాళపత్ర గ్రంథం పెట్టి చూసుకుంటే తన కరెక్టాన మెడిసిన్ ఏంటి, ఆయుర్వేదికి సంబంధపడిన కరెక్టాన మెడిసిన్ ఏంటి, అది వాడితే ఎలా ఉంటుంది, ఆయన ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటుంది, ఎప్పుడు నివృత్తి అవుతుంది. ఇలా వాళ్ళ ఆయుష్ గురించి ఏ టైము, తిథి, నక్షత్రం, మంత్,
డే ఇది అన్నీ తెలుసుకోవచ్చు. డే అంటే వారంలో ఇది అన్నీ తెలుసుకోవచ్చు. ఏ వయసులో నడుస్తుంది ఇదన్నీ మీకు డీటెయిల్గా ఒక మనిషి ఆయుష్ గురించి తెలుసుకోవచ్చు. ఏదైనా ఎప్పుడన్నా ముందు తర్వాత ఏదైనా గంట కష్టాలు ఏదైనా రావడానికి ఉందా? ఇప్పుడు వాహన గంటాలు ఉంటుంది, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, ఇలాంటి సమస్యలు ఉంటుంది. అప్పుడు ఇలాంటి ఎందుకు నడుస్తుంది, ఇది రాకుండా ఉండడానికి ఇది ఏం కరెక్ట్ అని పరిష్కారం, ఇలా ఏ సమయంలో ఏ టైంలో ఏ వయసులో గంట రావడం ఉంది ఇది కూడా తెలుసుకోవచ్చు. అది రాకుండా ఉండడానికి మన ముందు జాగ్రత్తలు ఏం పడాలి, ఈ తాళపత్ర కింద తనకు కరెక్ట్ అయిన సమస్యలకు ఆ పరిష్కారం ఏంటి అది కూడా తెలుసుకోవచ్చు. అలాగే గురూజీ, ఇవాళ రేపు ఇది కలియుగ మాయనో ఏమో, మొత్తం మనిషి కన్నా డబ్బుకి ఎక్కువ విలువేస్తుంది. అవునవును. మన జీవితంలో విపరీతమైన ధనయోగం ఉందో లేదో తెలుసుకోవచ్చా? తెలుసుకోవచ్చమ్మా. ఎందుకు తెలుసుకోవచ్చు అంటే వాళ్ళ నాడి ప్రకారం అది ధన యోగమానది. ఈ డబ్బులకి సమస్య, కొంతమందికి డబ్బులు సమస్యలు ఉంటుంది, కొంతమందికి డబ్బులు సమస్యలు ఉంటుంది. దాని దూరంగా ఈ నాడి గ్రంథం అనేది 12 చాప్టర్ ఉంటుంది అమ్మ. 12 చాప్టర్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఎవరు వేలుముద్ర ఇస్తున్నారో ఫస్ట్ వాళ్ళకి చాప్టర్ అంటే వాళ్ళ పేరు, డేట్ ఆఫ్ బర్త్, తల్లిదండ్రి పేరు, వాళ్ళ పిల్లలు ఎంతమంది ఉన్నారు, తోడపుట్లు ఎంతమంది ఉన్నారు ఫస్ట్ కన్ఫర్మ్ చేస్తారు. అప్పుడు దాన్ని పెట్టి రెండవది చాప్టర్ ఒకటి ఉంది. అప్పుడు రెండవ చాప్టర్ అంటే ఏంటి, కుటుంబం, ధనం, అధిష్టం, ఫీచి, ఇది అన్నీ ఉంటుంది. ఇది రెండవ చాప్టర్. ఫ్యామిలీ, ఇది మొత్తం రెండవ చాప్టర్ ఉంటుంది. ఈ మూడవది చాప్టర్ అంటే దీనికి రెండవ చాప్టర్ మీకు చెప్పాను కదా, దానికి ఏదైనా సమస్యలు ఉంటే ఆ కుటుంబ పరంగా కానీ, ధనం పరంగా కానీ, ఫీచి పరంగా కానీ, అదృష్ట పరంగా కానీ, కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే దానికి ఎందుకు సమస్యలు ఉంటే దాని విషయం కూడా తెలుసుకోవచ్చు. దానికి ఏదైనా సమస్యలు ఉంటే దానికి పరిష్కారం కూడా తెలుసుకోవచ్చు. అలాంటి మూడవది చాప్టర్ని ఒకటి ఉంటుంది. అంటే మూడవది చాప్టర్ అంటే తోడ పుట్టిన వాళ్ళు, బ్రదర్ అండ్ సిస్టర్, అంటే మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు, అంటే సిస్టర్ బ్రదర్స్, వాళ్ళ ద్వారాగా ఎవరు చూస్తున్నారో వాళ్ళకి రిలేషన్ ఎలా ఉంటుంది, అంటే బంధుత్వం ఎలా ఉంటుంది, ఆఖరి వాళ్ళ ద్వారాగా మనకి మంచిది చెడుది ఎలా ఉంటుంది. ఇప్పుడు కుటుంబంలో ఉంటారు, ఆస్తిపాస్తి కొట్లాడ పంచాయతీ చేసుకుంటారు. ఇదన్నీ రాకుండా ఉండడానికి మనం ఏం సరి చేసుకోవాలి, అప్పుడు వాళ్ళ జీవితం ఎలా, తోడపుట్టిన వాళ్ళ జీవితం కూడా ఎలా ఉంటుంది అది కూడా తెలుసుకోవచ్చు. అప్పుడు నాలుగవ చాప్టర్ అంటే తల్లి గురించి తెలుసుకోవచ్చు. తల్లి అంటే ఏంటి, తల్లి ఇల్లు, భూమి, వాహన, యోగాలు, భూమి గురించి కూడా తల్లి గురించి. తల్లికి ఏదైనా ఆరోగ్య సమస్య రావడం అనేది ఉందా, అది రాకుండా ఉండడానికి మనం ఏం పరిష్కారం చేసుకోవాలి. తల్లి ఆస్తి పాస్తి, ఇల్లు, భూమిలో ఏదైనా సమస్యలు ఉందా, ఆ సమస్యలు మనం సరి చేయడానికి దానికి ఏంటి పరిస్థితి, తల్లి ఒక ఆస్తి మనకు పూర్తిగా వస్తుందా అది కూడా తెలుసుకోవచ్చు. అది కూడా మనం తెలుసుకోవచ్చు. ఏదైనా సంఘటనలు, బాధ, డిస్టర్బెన్స్, సమస్యలు ఏదైనా జరగడానికి ఉందా, దాని కరెక్టాన పరిష్కారం ఏంటి అది కూడా 4వ చాప్టర్లో సపరేట్గా మరి తెలుసుకోవచ్చు. 5వ చాప్టర్ని ఒకటి ఉంటుంది. 5వ చాప్టర్ కొంతమందికి పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయిన పిల్లలు ఉంటారు. దానివల్ల కుటుంబ జీవితం ఒక విరితి కలుస్తుంది. విరితి అంటే ఎందుకు ఇన్ని సంవత్సరం పెళ్ళి అయింది, మనకు సంతానం పుట్టలేదు, మనం ఎక్కడెక్కడే వెళ్తున్నాం, ఎలాంటి ట్రీట్మెంట్ వాడుతున్నాం కానీ సంతానం పుట్ట. దీనికి కరెక్ట్ అయిన సంతానం కోసం ఏం పరిష్కారం అనేది చేయాలని వస్తుంది. మగ సంతానం పుడుతుందా, ఆడ సంతానం పుడుతుందా, పిల్లలు ఎదుగుదల, పిల్లల ఎడ్యుకేషన్, పిల్లల జీవితం మనకు తెలుసుకోవచ్చు. పిల్లల వల్ల తల్లిదండ్రికి ఎలాంటి ఆదాయం, ఎలాంటి మంచిది చెడుది జరుగుతుంది, పిల్లలు మన ఆఖరికాల వాళ్ళకి మంచి ప్రేమగా అనుచరంగా చూసుకుంటారు, ప్రాప్త భాగ్యం ఉందా, ఈ నాడి గ్రంథం నుంచి పరిష్కారంతో తెలుసుకోవచ్చు. 6వ చాప్టర్ ఉంటుంది. 6వ చాప్టర్ ఏంటి, కోర్టు, కేసు, శత్రు, రుణాలు, ఆరోగ్య సమస్య, ఇదన్నీ 6వ చాప్టర్. ఈ 6వ చాప్టర్లో మనకి ఎవరైనా శత్రువు చేస్తారా, ఇలా మనకి కనపడలేకుండా శత్రువు పెరుగుతారా, ఏదైనా అప్పుల బాధ పెరుగుతుందా, ఆరోగ్య సమస్యలు వస్తుందా, ఏదైనా వాహనంలో గంటం వస్తుందా, ఇదన్నీ తెలుసుకోవచ్చు. ఇదన్నీ జరగకుండా ఉండడానికి మనం ఏం చేసుకోవాలి, మనం ఏం పరిష్కారం చేసుకుంటే దీని నుంచి మనం బయట పెడతాం. 7వ చాప్టర్ ఉంటుంది. 7వ చాప్టర్ అంటే మళ్ళీ పెళ్ళి గురించి. ప్రతి ఒక్కరికి ఎందుకు పెళ్ళి కాలేదు, పెళ్ళి అయిన తర్వాత కూడా ఎందుకు భార్యాభర్త లోపల సమస్యలు జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది సెకండ్ మ్యారేజ్ కూడా చేసుకుంటారు. ఎందుకు ఫస్ట్ పెళ్ళి ఏదైనా దోషం ఉందా, సరిలేని జాతకం కలిసిపోయిందా, దానివల్ల కుటుంబంలో సమస్యలు నడుస్తుందా. పెళ్ళి గురించి అంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి ఎప్పుడు వేలుముద్ర నాకు ఇస్తున్నారు, నాకు అమ్మాయి ఎక్కడి నుంచి వస్తారు స్వామి చెప్పండి, అమ్మాయి పేరు చెప్పండి, అమ్మాయి రాశి చెప్పండి, వాళ్ళ ఇంటికి వెళ్ళిన దారి చెప్పండి, వాళ్ళ ఇంటికి పక్కకి ఏ గుర్తు ఉంది ఆ స్థలం చెప్పండి, తల్లిదండ్రి ఉంటారా, తోడపుట్టిన వాళ్ళు ఉంటారా,
అమ్మాయి పేర్ల ఫస్ట్ లెటర్స్ ఏం కలుస్తుంది అప్పుడు అమ్మాయి గురించి చేసుకుంటాం. అలాంటి ఉల్టా అబ్బాయి గురించి ఇవ్వడం తెలుసుకోవచ్చు అని వేలుముద్ర దూరంగా. అలాంటి దీనిలో ఏదైనా పెళ్లి గురించి ఏదంటే సమస్యలు ఏదైనా దోషం ఉంటే ఇదన్నీ కూడా ఈ పరిష్కారంతో అది నివర్ చేసుకోవచ్చు. అప్పుడు కరెక్టాన ఏ ఏజ్లో పెళ్ళి అవుతుంది, వచ్చిన భర్తతోటి అన్యోన్యమైన జీవితం ఎలా ఉంటుంది అది కూడా తమరు తెలుసుకోవచ్చు. అది తెలుసుకోవచ్చు. అప్పుడు 8వ చాప్టర్ అంటే 8th చాప్టర్ అనేది ఆయుష్. ఒక మనిషికి ఎప్పుడు ఆయుష్ పోతుంది, వాళ్ళకి టైం, తిథి, నక్షత్రం, వారం, ఏ టైంలో వెళ్తుంది, ఏ నెలలో వెళ్తుంది, ఏ ఇయర్లో పోతుంది, ఇదన్నీ తెలుసుకో. సంవత్సరంలో పోతుంది, ఏ వయసులో ఇవాళ ఆయుష్ పోతుంది. అలాంటి గండం కష్టాలు ఏదైనా నడవడానికి ఆ గండం కష్టాలు రాకుండా ఉండడానికి మన పరిష్కారం ఏం చేయించుకోవాలి, ఇది మన చక్కగా ఈ తాళపత్ర గ్రంథంలో తెలుసుకోవచ్చు. అప్పుడు 10వ స్థానం కొంతమంది బాగా చదువుకుంటారు కానీ సరైన ఉద్యోగం ఉండదు. బాగా చదువుకోండి, ఏం చదువుకున్నా స్వామి, ఎక్కువ చదువుకున్న స్వామి, తక్కువ చదువుకున్నా కూడా బాగా ఉద్యోగం చేసుకుంటారు, ఎక్కువ చదువుకున్నా ఇంకా ఉద్యోగం దొరుకుతలేదు. అప్పుడు దేనికి సంబంధపడే ఉద్యోగం ట్రై చేసిందో, ప్రైవేట్ ఉద్యోగమా, ఇలా ప్రొఫెషనల్ ఇలా సొంత వ్యాపారమ్మా, ఇలా గవర్నమెంట్ జాబా, ఎందుకు దొరుకుతలేదు? దాని కారణాలు ఏంటి? ఏదైనా సమస్యలు ఉందా? ఆ సమస్యలు మనం సరిచేయడానికి ఏం చేయించుకోవాలి? అప్పుడు దానికి కూడా పరిష్కారం అనేది ఈ అగస్త్య మహర్షి తాళపత్ర గ్రంథంలో రాసి పెట్టి ఉంటారు. అది కూడా తెలుసుకోవచ్చు ప్రతి ఒక్కరు. అప్పుడు 11 కదా సెకండ్ మ్యారేజ్. కొంతమంది డివోర్స్ అయిపోయిన తర్వాత కొంతమంది సెకండ్ మ్యారేజ్ చేసుకుంటారు. ఇలా అప్పుడు ఫస్ట్ అనుకుంటారు, నాకు ఫస్ట్ మ్యారేజ్ చక్కగా లేదు, సెకండ్ మ్యారేజ్ కూడా మాకు నిలబడుతుందా అలా అంటారు. అప్పుడు సెకండ్ మ్యారేజ్ ఎప్పుడు జరుగుతుంది, ఎందుకు ఫస్ట్ మ్యారేజ్లో ఇలా జరిగింది, ఇలా మళ్ళీ ఏదైనా జరగడానికి ఉందా, అప్పుడు సెకండ్ మ్యారేజ్ చేయించుకుంటే అదే మనకు నిలబడుతుందా, ఆ వచ్చిన భర్త కూడా నాకు చక్కగా ఉంటారా? ఇది ఆడవాళ్ళ జీవితంలో జరుగుతుంది, మగవాళ్ళ జీవితంలో జరుగుతుంది. 3 పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, ఖచ్చితంగా అవుతుంది, అవడానికి. ఎందుకంటే అప్పో దీనికి ఉన్న దోషం ఏంటి, వాళ్ళకి ఏం దోషం నడుస్తుంది, కరెక్ట్ అయిన దోషం ఏదైనా ఉందా, అది మేము కరెక్ట్గా చెప్పి దానికి ఉన్న పరిష్కారం చెప్పి అది సరి చేస్తాం. పరిష్కారం తోటి సరి చేసి వాళ్ళ జీవితం మంచిగా ఉండడానికి కుదుటపడి మంచి అనుకూలంగా పెరగడానికి మంచి అద్భుతమైన జీవితం పెరగడానికి దానికి ఉన్న పరిష్కారం అనేది దీన్ని తీసి వాళ్ళకి ఇవ్వడం అనేది ఉంటుంది, పరిష్కారం చేయడం అనేది ఉంటుంది. ఇది 11వ చాప్టరు. అప్పుడు 12 మోక్షం. అర్థమైందా? ఇంకా జీవితానికి కావాల్సింది అవశ్యం మోక్షం. అప్పుడు మోక్షం ఉంది ఎప్పుడు ఏ జన్మములో మీకు మోక్షం వస్తుంది ఇది చెప్పడం. ఏ జన్మ ఈ జన్మకు ఉందా లేదా, ఈ జన్మంలో ఉందా, నెక్స్ట్ జన్మ ఉందా, లేదా నెక్స్ట్ జన్మ కూడా మీ ఏదైనా పావ జన్మమా, లేదా నెక్స్ట్ జన్మ మోక్ష జన్మ. అబ్బా నెక్స్ట్ జన్మ అబ్రాడ్ దేశం. కొంతమంది బాగా చదువుకుంటారు, వాళ్ళ తల్లిదండ్రులు మనసు నా బిడ్డ కానీ నా కొడుకు కానీ బాగా చదువుకున్నారు, అబ్రాడ్ పంపించి బాగా చదివించాలి, అలాంటి కోరికలు ఉంటుంది కొంతమంది తల్లిదండ్రులకు. అప్పుడు వాళ్ళు అబ్రాడ్ వెళ్ళడానికి వాళ్ళకి ఎందుకు కుదరలేదు, ట్రై చేసి ఎందుకు ఓడిపోతున్నారు? అబ్రాడ్ ఎప్పుడు వెళ్తారు, ఏ వయసులో వెళ్తే బాగుంటుంది, ఇలా ఎడ్యుకేషన్ కోసం వెళ్తారా, ఇలా జాబ్ కోసం వెళ్తారా, ఇలా అక్కడ బిజినెస్ కూడా చేయవచ్చా, ఇలా అక్కడ ఉన్న ఫ్రెండ్షిప్ సర్కిల్ ఎలా ఉంటుంది, అక్కడ మనుషులు ఎలా ఉంటుంది, దీని కూడా అలాగే సమస్యలు ఏదైనా రావడం ఉందా, దాని కూడా పరిష్కారం అనేది తమరు చేసుకోవచ్చు. అలా చేసుకుంటే మీకు ఉన్న సమస్యలు కూడా పూర్తిగా నివృత్తి అయ్యి జీవితంలో ఆనందం అనేది మీకు పెరగడానికి ఉంటుంది చెప్పి ఇది 12 వివరాలు చాప్టర్ ఈ నాడి గ్రంథంలో మీకు ఉంటుంది. 12 ఉంటే 12కి పరిహారాలు కూడా ఉంటుంది. ప్రతి ఒక్క ఈ 12 చాప్టర్ చెప్పిన ఈ 12 చాప్టర్కు ఖచ్చితంగా పరిష్కారం అనేది ఉంది ప్రతి ఒక్క సమస్యలు. ఓకే, సో ఎవరు వచ్చినా ఇంతే ఓపిక్గా ఇంతే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఖచ్చితంగా చేస్తారు. ఎవరు వచ్చినా ప్రతి ఒక్క కస్టమర్ మా దగ్గర వెతుక్కుని వచ్చినా వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు ఓపిక తోటి చాలా నిదానంగా వాళ్ళకి చెప్పడం అనేది ఉంటుంది. అలాగే గురూజీ, మరి ఎవరైనా మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే, ఒకవేళ హైదరాబాద్లో మన తెలుగు వాళ్ళు సంప్రదించాలంటే తమిళనాడు వరకు అందరు రాలేరుగా, మరి ఇక్కడ ఏమైనా బ్రాంచెస్ ఉన్నాయా? మనకు హైదరాబాద్లో అమీర్పేట్, మధురానగర్, A18 బ్లాక్, SR నగర్ దగ్గర మన ఆఫీస్ అనేది ఉంటుంది. ఇది మా హెడ్ ఆఫీస్ ఇక్కడ ఉంది, బ్రాంచెస్ ఇది. మన హెడ్ ఆఫీస్ ఎక్కడంటే వైదీశ్వరన్ కోవిల్, సౌత్ ఇండియా, తమిళనాడు దగ్గర ఈ నాడి ఆఫీస్ అనేది ఉంది. మీరు ఎక్కడైనా మీ ఇష్ట ప్రకారం మీరు హైదరాబాద్లో కూడా తెలుసుకోవచ్చు, మీ వేలుముద్ర ఇచ్చి, ఇలా తమిళనాడు వచ్చి మా గురుస్వామి కూడా కలిసి మీ విషయాలు అనేది మీ తాళపత్ర గ్రంథం ఉన్నది మీరు తెలుసుకోవచ్చు. ఎలా తమరి ఇష్ట ప్రకారం మీ జీవితం అనేది తెలుసుకోవడం అనేది చాలా మంచిది. ఓకే, అంటే తెలుగు, హిందీ, తెలుగు లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, ఇంగ్లీష్, తమిళ్, ఆ లాంగ్వేజ్లో మీకు అన్ని అవైలబుల్ ఉంటుంది. సో ఎవరికి ఏం కావాలన్నా సబ్జెక్ట్ క్లియర్గా ఇస్తారు. మొత్తం ఏ లాంగ్వేజ్లో ఏ ఒక్క మనిషికి ఈ తెలుగులో కావాలంటే తెలుగులో చెప్తాం. అలాంటి
ప్రతి ఒక్క లాంగ్వేజ్లో ఆ లాంగ్వేజ్లో తమరు కావాలంటే అది చెప్పడం అన్నది మా బాధ్యత అన్నది ఉంటుంది. Yes. చాలా చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. Thank you, నమస్తే. thank you much. మరి ఇంకెందుకు ఆలస్యం, మనకి అనుకూలమైన లాంగ్వేజ్లో మన తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లోనే అమీర్పేటలో కూడా బ్రాంచ్ ఉందంట. సో చాలామంది ఇష్టపడతారు కదా తాళపత్ర గ్రంథాల్లో మనకు సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం. మరి అస్సలు ఆలస్యం చేయొద్దు, వెంటనే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. మీకు సంబంధించిన చక్కటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మీకు తగిన పరిష్కారాలు ఖచ్చితంగా పొందగలరు. మరో ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తారు. నమస్తే.